నమస్కారం డాక్టర్ నందకృష్ణ స్వామి గారు. నమస్కారం. చాలామంది క్లాసెస్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మనం సబ్జెక్టులోకి వెళ్ళే ముందు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా జరిగే అవకాశం ఉంటుంది? 2024 ఫిబ్రవరి 4వ తారీఖు విజయవాడలో ఉందండి. ఓకే. అలాగే మనకి 11 ఫిబ్రవరి మళ్ళీ హైదరాబాద్లో క్లాస్ ఉంటుందండి. 25 ఫిబ్రవరి అనంతపూర్లో ఉంటుంది. అలాగే మార్చి 3వ తారీఖు బెంగళూరులో ఉంటుందండి. మార్చి 10వ తారీఖు మనకి రాజమండ్రిలో ఉంటుంది. అలాగే 31 మార్చి తిరుపతిలో ఉంటుంది. ఈ విధంగా ఈ క్లాసులు మీరు వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఈ చాలా రష్గా ఉన్నాయి. ఈ న్యూ ఇయర్లో చాలామంది కూడా ఇప్పుడే ఇంకా క్లాసులు ఎప్పుడెప్పుడు అని అడుగుతున్నారు మనకి. రిజల్యూషన్ కోసం కాబట్టి వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కూడబెట్టడానికి సంపాదించడానికి డిఫరెన్స్ చెప్పి అండ్ మన దగ్గరికి డబ్బు ఏ విధంగా వస్తుంది అనేటువంటి దాని మీద ఒక చిన్న క్లారిటీ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరి దగ్గర, అంటే ఏ రొటేషన్ తగ్గట్టే రోజు మనల్ని డబ్బు తాకుతూ మన చేతికి వస్తుందో, అంటే ఏ విధంగా మనం ఐశ్వర్యాన్ని సంపాదన పెంచుకుంటూ వెళ్తాం అనే దానికి క్లారిటీ ఇచ్చారు. అండ్ దాంట్లో డీటెయిలింగ్ కూడా ఇచ్చారు మీరు, ఇలా ఉంటుంది అని. అది అనుభవించేటువంటి వాళ్ళకే తెలుసు అని. రియలీ గ్రేట్ అండ్ సో ఈ ఎపిసోడ్లో ఏం చెప్తున్నారు? చాలా మంది కూడా నా దగ్గర కొందరు క్లయింట్స్ వస్తారు, నాకు ఒక అనుభవం ఉన్నాళ్ళు, అంటే దాదాపు 40 సంవత్సరాలు ఒక వయసు ఉంది, 50 సంవత్సరాల వయసు ఉంది, ఆ పిల్లలు పెద్దగా అయిపోయిన చేశారు. వాళ్ళు వచ్చి ఏదో చెప్పుకుంటారు. ఆర్థిక పరంగా మన దగ్గరకు వస్తే, మన సబ్జెక్ట్ ఆర్థిక పరంగా కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బందుల గురించే చెప్పుకోవడానికి వస్తారు. వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు ఏమాత్రం బాధ అనిపించదండి, ఎక్కడ కూడా బాధ అనిపించదు. ఎందుకంటే మన సబ్జెక్ట్లో ఇతరుల బాధల్ని మనం ఫీల్ అవ్వద్దు. అవును, మన సబ్జెక్ట్లో ఇతరుల బాధల్ని మనం ఫీల్ అవ్వద్దు. ఇతరుల బాధలు ఫీల్ అయినప్పుడు ఆ సబ్కాన్షియస్ మైండ్ ఆ బాధల్ని తీసుకొని మీ జీవితంలో కలిగిస్తుంది. కాబట్టి నేను నా సబ్జెక్ట్లో కరెక్ట్ ఉన్నాను కాబట్టి నేను వాళ్ళ బాధల్ని నేను ఫీల్ అవ్వను ఎక్కడ కూడా. ఓకేనా? కానీ ఒక కొత్త జంట వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళ స్ట్రగుల్స్ విన్నప్పుడు బాధ కాదు కానీ మనసు ఎందుకు కొద్దిగా చివుకుమంటుంది. ఎందుకంటే అయ్యో ఇలా వీళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేయగలుగుతారు. ఓకే, కొత్త జంట వచ్చినప్పుడు కొద్దిగా చిక్కుకుంటాయి. ఎందుకంటే వీళ్ళకి చాలా లైఫ్ ఉంది కదా. ఇప్పుడు వీళ్ళదంటే దాదాపు ఎండింగ్ వరకు వచ్చింది, ఏదో అయిపోతుంది, మొత్తానికి వాళ్ళు ఏదో సాధించుకుంటారా లేదా అదంతా వాళ్ళ లైఫ్ పక్కన పట్టేద్దాం. ఈ కొత్త జంట అన్నప్పుడు వీళ్ళకి ఇంకా చాలా లైఫ్ ఉంది. అయినప్పుడు వీళ్ళు ఎలా జీవించాలి? ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుందంటే సామాన్యంగా మనకి ఒక ప్రేమ వివాహం అనుకోవచ్చు, లేదంటే పెద్దలు కుదిరించింది అనుకోవచ్చు. ఆ పెద్దలు అయితే ఏమని చెప్పి చేస్తారు పెళ్ళి, మా వాడికి ఒక 30,000 జాబ్ ఉంది, లేదా 1,00,000 రూపాయలు జాబ్ ఉంది అని చెప్పి చేస్తారు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చూస్తాం, ఇన్కమ్ సోర్సెస్ చూస్తాం కదా పెళ్ళప్పుడు, అమ్మాయిని ఎలా పోషించగలుగుతాడు అబ్బాయి అని చెప్పేసి. ఆ నమ్మకం మీదే మనం ఆస్తిపాస్తులు తర్వాత లెక్క, అవన్నీ తర్వాత లెక్క. పొద్దాక ఆస్తులు అమ్ముకుంటే ఎవడు జీవితాన్ని పోషించలేడు కదా. మనకి రెగ్యులర్ ఇన్కమ్ అని ఉంటుంది, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోవాలి, లేదా దాన్ని బట్టి మనం బేస్ చేసుకొని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం. ఓకేనా? ఆ అబ్బాయి కూడా బాగానే ఉంటాడు, ఆయన కూడా మంచి అమ్మాయిని బాగా చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? ఉన్న పలంగా ఏమవుతుందంటే ఒక నెల 2 నెలలు 3 నెలలు బాగుంటుంది. ఎందుకంటే అప్పటి వరకు ఏమవుతుందంటే ఒక మధ్యతరగతి గురించి చెప్తాను, ఉన్నత తరగతి గురించి రెండు చెప్తాను. అలాగే ఒక మధ్యతరగతి ఫ్యామిలీ ఏం చేస్తారంటే ఆ పెళ్ళికి అప్పు తీసుకొస్తారు. ఇటు వీళ్ళ అమ్మాయి పెళ్ళికి తీసుకొస్తారు, అబ్బాయి కూడా పెళ్లి చేసుకొని ఖర్చులకు అప్పు తీసుకొని వస్తారు. ఇప్పుడు అవన్నీ కలిసి మనకి 3 నెలల వరకు సరిపోతాయి. ఆ తెచ్చిన అప్పు ఏదైతుందో 3 నెలల వరకు ఏ గొడవ లేకుండా సరిపోతుంది. ఓకే, సరిపోయిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు ఈ మధ్యతరగతి అబ్బాయిని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 30,000 శాలరీ, ఎక్కువ 30,000 శాలరీ, అంతకంటే ఎక్కువ ఏముండదండి. ఆ పల్లెటూళ్ళలో కానీ మామూలు అక్కడ వాళ్ళ ఊళ్ళల్లో కానీ అంతకంటే ఎక్కువ ఏమి ఇస్తారు, ఏమి ఇవ్వరు. కొద్దిగా సిటీకి వస్తేనే మీకు 30,000 అనుకోవచ్చు. ఓకేనా? ఓ డిగ్రీ చదివినా ఎంబీఏ చేసినా 30,000 కంటే ఎక్కువ లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సిటీ ఖర్చులు వాడు భరించలేడు. ఓకే, అలాగని ఈ అమ్మాయిని అక్కడ ఉంచలేడు. ఓకేనా? ఎంత సతమతం అవుతుంటారంటే వాళ్ళు అసలు ఆ మాటికి ఈ పెళ్ళైన కొత్తలో ఆ తిరగడాలు బాగుంటాయి. ప్రతి ఫంక్షన్కి కానీ లేకపోతే పండగకి కానీ తిరగడాలు బాగుంటాయి. వాటికి ఖర్చులు వేరే ఉంటాయి. రావడం పోవడం, వెళ్ళినప్పుడల్లా ఒక 2-3 వేలు, వెళ్ళినప్పుడల్లా రావడం వల్ల ఒక 2-3 వేలు. ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే ప్రెస్టేజ్కి వెళ్ళి అప్పులు చేయడం మొదలెడతాడు, తన ఫ్రెండ్స్ దగ్గర కానీ లేకపోతే అక్కడ జాబ్ చేసే దగ్గర కానీ. ఇదంతా తెలియదు ఇంట్లో. ఓకేనా? ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏమైపోతుందంటే ఒక 6 నెలలు 1 ఏడాది వరకు వీళ్ళు అప్పులో కొరికిపోతారు. వీళ్ళిద్దరు మధ్యతరగతి. పోనీ డబ్బున భయం చేసుకున్నాడు. ఓకే, అది ఏమవుతుందంటే ఒక 6 నెలలు 1 ఏడాది వరకు
ఆ జాబ్ తీసేయడమా లేదంటే జాబ్ చేంజ్ అవ్వడమా ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది దాంట్లో. ఓకేనా? అంటే ఇవన్నీ మన జరిగిన మన దగ్గరకు వచ్చిన వాటిని నేను బెరీ చేసుకొని చెప్తున్నాను. అదేలేండి. అయిపోగానే ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే ఒక 1 year వరకు ఇంకో బిజినెస్ల గురించి ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే ఆ 1 year వరకు తినడానికి ఇంటి నుంచి వస్తాయి. అంటే వాళ్ళకి డబ్బు ఉంది, లేకపోతే అక్కడ ధాన్యం ఉంది, ఏదో ఉంది, ఏదో రకంగా ఖర్చులకు కూడా మెయింటైన్ అవుతుంది. ఆ 1 year తర్వాత ఏమవుతుందంటే ఇక నేనే సొంతంగా ఏదో చేయాలన్న ఆలోచనలకు వెళ్ళిపోతాడు అబ్బాయి. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే నేను ఒక బిజినెస్ పెట్టుకోవాలి, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి. ఆ బిజినెస్ పెడదామని చెప్పేసి అక్కడ ఉన్న ఇంటి దగ్గర ఉన్నట్టు ఏమైనా అసెట్స్ ఉంటే అవి తీసేసి కానీ వాటి పేరు మీద కానీ కొంత డబ్బు తీసుకొచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, అది పెట్టగానే నడవదు కదా, ఏ బిజినెస్ పెట్టగానే నడవదు, దానికి టైం పడుతుంది. ఆ టైంలోపు ఏం చేస్తాడంటే ఇంకా మళ్ళీ ఇంటి దగ్గరే మడుగుతాం. ఎందుకంటే అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు, ఇది ఉన్నది కూడా తీసేసి ఎట్లా పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు ఏది ఇవ్వరు, కొంతవరకు హెల్ప్ చేయగలుగుతారు. ఇప్పుడు ఏం చేస్తాడు, ఆ బిజినెస్ రన్ చేయడానికి బయటకు వెళ్ళి అప్పులు చేస్తాడు. ఇప్పుడు టోటల్గా ఒక 2 yearsలో ఆ అబ్బాయి సక్సెస్ అవుతాడని గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఆ బిజినెస్లో ఏనాడు అనుభవం లేదు అతనికి, ఇప్పుడే కొత్తగా దిగాడు కాబట్టి దాన్ని అవగాహన చేసుకోవడానికి 1 year పడుతుంది. ఇంకో 1 yearలో ఏదో వచ్చేసి డిస్టర్బెన్స్ అయిపోయి ఆ బిజినెస్ పోతుంది. ఇప్పుడు ఏమైంది, ఇంటికాడ ఉన్న అసెట్స్ కూడా పోయినాయి. ఓకేనా? ఇప్పుడు ఈ అబ్బాయికి సోర్స్ లేదు, ఆ అబ్బాయికి సోర్స్ లేదు, ఇద్దరు అప్పుల్లోనే కూరుకుపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏం సాధించారు, కొత్త జీవితాలు, చిన్న జీవితాలు. ఇలాంటి వాళ్ళు మన దగ్గరకు వస్తారు. నేనేమంటానంటే అందరు మన వాళ్ళు ఏం చెప్తారంటే పెళ్లి చేసుకోరంటే నేను బాగా సంపాదించినాక చేసుకుంటాను. ఓకేనా? ఎంత మంచి ఆలోచన అది, నేను బాగా సంపాదించిన తర్వాత చేసుకుంటాను. నువ్వు సంపాదించేలోపు నీ వయసు అయిపోద్ది కదా. నువ్వు అనుకుంటావు నేను ఒక కారు సంపాదించాలి, ఒక ఇల్లు సంపాదించాలి, బాగా రెగ్యులర్గా నేను నెలకు 2 లక్షలు సంపాదించాలి, అప్పుడు పెళ్లి చేసుకుంటా అనుకుంటావు కదా. కానీ అప్పటి వరకు నీ వయసు అయిపోద్ది కదా. మరి మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, యూత్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఓకేనా? యూత్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, డబ్బు సంపాదించడం గురించి ఎలా ఆలోచించాలి, వీటన్నిటికీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకేనండి? అబ్రాప్ట్ కటింగ్. ఎక్సలెంట్. నాకు చాలా, ఎందుకంటే వాళ్ళని చూసినప్పుడు చిన్న చూపునే బాధ, ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు, మంచి నాలెడ్జ్, మంచి ఎడ్యుకేషను, కానీ ఎందుకు ఇలా ఉన్నారు? డబ్బు పరంగా ఇప్పటి వరకు ఎవరు కూడా మీకు సరైనటువంటి సలహాలు ఇవ్వలేదు, డబ్బు సంపాదించడం గురించి మీకు తెలియజేయలేదు, అందుకని మీరు ఇలా ఉన్నారు. అవును, పేరెంట్స్ కూడా అదే మోడ్లో ఉంటారు కొంతమంది. అంటే ఏదన్నా నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆర్థికంగా మనం ఎలా బలపడాలి అనేటువంటి దాని మీద మాత్రం ఎక్కడో ఆ లైఫ్ స్కిల్స్లో వెనకబడిపోయి ఉంటారు పిల్లలు కూడా. ఆర్థిక స్వేచ్ఛను ఎక్కువ ఇచ్చేటువంటి పేరెంట్స్ ఉన్నారు, దాంతోపాటు కొంత రెస్ట్రిక్ట్ చేసినా కూడా వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి, అంటే పిల్లలు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి తెలియకుండా ఒక చట్టంలోకి వెళ్ళిపోయినటువంటి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. బట్ ఈ సిరీస్, నెక్స్ట్ వచ్చే సిరీస్ పిల్లలకు ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా. ఎందుకంటే నాకు చాలా బాధాకరమైందంటే వాళ్ళు ఎంజాయ్ చేసే వయసులో వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి అప్పుల పాలవడం అనేది నాకు నచ్చలేదు. కాబట్టి వాళ్ళ కోసం ఏదో ఒకటి మనం చెప్పాల్సిందే. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ సార్.